అంటే యాక్చువల్ పిశాచులు దెయ్యాలు రకరకాల రీజన్స్తో వస్తూ ఉంటాయి సినిమాల్లో వచ్చాయి కామెడీ. దీంట్లో వెరైటీ ధన పిశాచి అని కొత్తగా నేను ఫస్ట్ టైం ఆ కైండ్ ఆఫ్ చూడటం కూడా. ఏంటి ధన పిశాచి అంటే చేతబడి, మీరు అన్నాడు బాణమతి, మనకి ఎక్కువ తెలంగాణ ఆంధ్రాలో వినిపించేది చేతబడులు చేశారు, బాణమతి చేశారంటారు. ఓ ధనం చుట్టూరు ఒక ధన పిశాచి అని పెట్టడానికి కారణం ఏంటి? ఇది బేసికల్లీ ఒక రకరకాల బంధనాలు ఉంటాయి. నాకు నేను నా వెంకట్ వచ్చి నాకు నరేట్ చేసినప్పుడు కానీ, తన దగ్గర నుంచి వినడం కానీ, చుట్టుపక్కల ఈ స్టోరీస్ గురించి విన్న వాళ్ళు చెప్పడం కానీ, అంటే రకరకాల బంధనాలు ఉన్నాయి. ఇట్స్ నాట్ అబౌట్ ధన పిశాచి బంధనం అని కాదు, పిశాచి బంధనం బేసికల్లీ. ధనాన్ని కాపలాగా ఉంటుంది కాబట్టి ధన పిశాచి అని చెప్పి మారింది. మనం ఇది కూడా వింటాం, నాగ బంధనం, అలాగా చాలా రకాల బంధనాల గురించి విన్నాం. దానిలో ఇది ఒక పిశాచ బంధనం అని చెప్పి తీసుకున్నాం. అంటే బేసికలీ ధనాన్ని కాపాడుతుంది కాబట్టి ధన పిశాచి అని ఆ టైప్లో వెళ్ళింది. ఇట్స్ ప్రైమరీ డ్యూటీ ఏంటంటే ఆ పిశాచిది ఈ ధనాన్ని కాపాడడం వరకే. సో దట్ ఈస్ ది థింగ్. బాలీవుడ్ నుంచి మ్యాక్సిమం అందరిని విలన్స్ని పట్టుకొస్తున్నారు మన టాలీవుడ్కి. మీరు లీడింగ్ తీసుకొచ్చారు సోనాక్షిని, ఒక అంటే విలన్గా దెయ్యంగా చూపించిన క్యారెక్టరైజేషన్ ఏంటి అంటే హిందీ కోసం తీసుకొచ్చారా లేకపోతే ఆవిడే సూటబుల్ అని పెట్టారా దెయ్యం ధన పిశాచి? బోత్ అండి, బోత్. హిందీకి సూట్ అవుద్ది ప్లస్ కరెక్టర్ కూడా సూట్ అవుద్ది అని. అంటే జనరల్గా ఏంటంటే హిందీ వాళ్ళ ఫీచర్స్ చూస్తే మన తెలుగు వాళ్ళకి సెట్ అవ్వదు. కానీ సోనాక్షి సిన్హా గారిని చూస్తే కనుక అసలు తెలుగు అమ్మాయిలా, సౌత్ ఇండియన్ అమ్మాయిలా అనిపిస్తుంది. సో వీ థాట్ ఇట్ విల్ వర్క్ ఓవర్ దేర్, ఇక్కడ కూడా వర్క్ అవుద్ది అని చెప్పి కొద్దిగా రూటెడ్గా మన ఫీచర్స్ ఉన్న ఫీలింగ్ వస్తుంది, ఎవరో మన అమెరికా నుంచి పట్టుకొచ్చిన అమ్మాయిలా కాకుండా. సో బోత్ అక్కడ కూడా హెల్ప్ అవుద్ది అని, అట్ ద సేమ్ టైం ఈ క్యారెక్టర్ కూడా సూట్ అవుద్ది అని. అండ్ రెండింటికన్నా ముఖ్యంగా తను మంచి పర్ఫార్మర్. అంటే చాలా చాలా సీన్స్లో షీ హ్యాస్ టు పర్ఫామ్ విత్ వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్. ఒక మంచి యాక్టర్ కావాలి. అంటే మీరు ట్రైలర్లో చూసినంత వరకు చూస్తే కనుక ఎక్కువ లౌడ్గా అరవడాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ సినిమాలో కొన్ని ప్లేసెస్లో చాలా సటిల్గా అరవదు, ఇలా చూస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఆ పవర్ ఇట్ విల్ బీ దేర్. సో బేసికలీ ఇట్స్ ఫర్ ఆల్ దీస్ రీజన్స్. మంచి యాక్టరు, హిందీలో తెలిసిన ఫేసు, ప్లస్ అట్ సేమ్ టైం ఫీచర్స్ బాగా ఈ క్యారెక్టర్ కూడా మ్యాచ్ అవుతాయి. అండ్ షీజ్ ఇవన్నీ కన్సిడర్ చేసి తీసుకోవడం. శిల్పా శివర్ గారు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ మెరిపించారు, ఏంటి కారణం? అది ప్రొడ్యూసర్ గారు సజెషనే. యాక్చువల్లీ తను సజెస్ట్ చేసినప్పుడు ఐ వాజ్ థింకింగ్ వేరే రోల్ అని ఇద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్ రోలు. ఎందుకంటే నాది సోనాక్షి తర్వాత శిల్పా గారికి మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే రోల్ ఇది. సో ఐ వాజ్ జస్ట్ టెలింగ్. బట్ ఎప్పుడైతే తను పర్ఫార్మెన్స్ చేసి ఎడిట్లో చూస్తున్నాను, అండ్ షీస్ డన్ ఎ టెరిఫిక్ జాబ్. అంటే చాలా కమిట్మెంట్తో చేయాలి, ఫిజికల్లీ కూడా ఛాలెంజింగ్. బ్రెత్ ఆపుకోవాలి, గాలి పీల్చుకోవడం ఆపి కొన్ని డైలాగ్స్ చెప్పాల్సి వస్తుంది, కొద్దిగా ఇంటెన్స్గా లౌడ్గా చేయాల్సిన పర్ఫార్మెన్స్. సో నేను ఎప్పుడు తనని బయట చూసినప్పుడు చాలా సటిల్గా, నీట్గా, మన అప్పుడు పాత సినిమాల్లోనూ బ్రహ్మాను చాలా సటిల్గా చేస్తూ ఉండేవాళ్ళు, హీరోయిన్గా సాఫ్ట్ అనిపిస్తారు. బట్ దిస్ ఫిల్మ్లో యూ విల్ సీ అన్ అదర్ సైడ్ ఆఫ్ హర్. ఎంత మంచి యాక్టర్ తను.